భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యంలో ఇదే అతిపెద్ద పండుగ. ప్రజాస్వామ్యంలో ఓటుకు తనదైన ప్రాముఖ్యత ఉంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అతి పెద్ద పాత్ర సాధారణ ప్రజలది, అంటే ఓటర్లది. ఓటు వేయడం ప్రతి బాధ్యత గల పౌరుడి హక్కు, వారి విధి. ఎన్నికల సంఘం 25 జనవరి 1950న స్థాపించడం జరిగింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం స్థాపన రోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు 18 ఏళ్లు నిండిన యువకులను గుర్తించి గుర్తింపు కార్డులను అందజేసి ప్రతి సంవత్సరం ఓటర్లను ఓటు వేయమని ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం ఓటర్ దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ని ఉంచుతారు. ఈ సంవత్సరం థీమ్ అంటే ఓటర్ డే థీమ్. ఎన్నికలు కలుపుకొని ప్రాప్యత పాల్గొనేలా చేయటం భారత ఎన్నికల సంఘం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2011 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రతిభాదేవి పాటిల్ ప్రారంభించారు. 1950లో ఈ రోజున ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తున్నందున దీన్ని జనవరి 25న జరుపుకుంటారు. ఈ రోజున ఓటర్లకు తమ ఓటు శక్తిపై అవగాహన కల్పిస్తారు. ఈ ప్రజాస్వామ్య పండుగ సందర్భంగా పౌరులు తమ విధులను గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి పౌరుడి ఓటు తన నవభారతాన్ని నిర్మిస్తుంది. ఇక భారతదేశం పురోగతి మరియు అభివృద్ధి ఓటర్ల ఓటు ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. జాతీయ ఓటరు దినోత్సవానికి దాని స్వంత ప్రత్యేక కారణం ఉంది. ఒక దేశంలో బాధ్యతాయుతమైన పౌరులు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటర్ల దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ ప్రాంతాల్లో 18 ఏళ్లు పైబడిన ఓటర్ను గుర్తిస్తారు. 18 ఏళ్లు నిండిన యువకులను అర్హులైన ఓటర్లు చేరుస్తారు. ఓటర్ జాబితాలో ఈ ఓటర్ల పేర్లు నమోదు చేసిన తర్వాత వారికి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డును అందజేస్తారు. ప్రతి సంవత్సరం ఓటర్ల దినోత్సవం రోజున ఓటర్లు కూడా ఓటు వేస్తామని ప్రమాణం చేస్తారు. తద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం గురించి పౌరులుగా తెలుసుకుంటారు. 1880 ప్రఖ్యాత సంఘ సంస్కర్త కేశవ్ చంద్ర సేన్ బ్రహ్మ సమాజంలో క్రైస్తవ మరియు వైష్ణవి భక్తిని స్వీకరించడం ద్వారా నూతన విద్యావన్ లేదా భారతీయ బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించారు. 1930 భారతదేశంలోని పూణేలో బస్సు నుండి రోడ్డుపై విసిరిన బాంబు దాడిలో 3 వ్యక్తులు మరణించారు. 1971 హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో 18వ రాష్ట్రంగా అవతరించింది. 2012 అణు కార్యక్రమాన్ని ఇతర దేశాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మద్ నిజాద్ తెలిపారు. 2013 యుఈఎఫ్ఏ యూరో 2020 కోసం ప్రణాళికలను ప్రకటించింది. ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 13 వేర్వేరు దేశాలు నిర్వహించబడుతుంది. 2014 నేషనల్ 9/11 మెమోరియల్ అధికారులు 9/11 మ్యూజియం మే మధ్యలో తెరవబడుతుందని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిలో బాధితుల జ్ఞాపకార్థం 2015 మిస్ కొలంబియా పొలినా వేగా మిస్ యూనివర్స్ 2014 అయింది. మైకేల్ మధుసూదన్ దత్ 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ కవి, నాటక రచయిత. తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లోని జెస్సోర్ సమీపంలోని సాగర్దారి గ్రామంలో మధుసూదన్ దత్గా జనవరి 25, 1824 జన్మించాడు. బెంగాలీ నాటకరంగ అధ్యులలో ఒకడు. ఈయన ప్రసిద్ధ కృతి మేఘ్నాద్ బద్ కావ్య విషాదభరిత కావ్యం. 9 అంకాలతో శైలిలోను వస్తువులోను బెంగాలీ సాహిత్యంలో అద్వితీయమైనది ఈ కావ్యం. ఈయన బాధలు, ప్రేమ ప్రలాపాల గురించి స్త్రీ గొంతుకుతో అనే కవితలు కూడా వ్రాశాడు. బాల్యం నుండి మధుసూదన్ ఆచార వ్యవహారాల్లో ఆంగ్లేయుని వలె ఉండాలని ఉవ్విళ్ళూరాడు. హిందూ జమీందారీ కుటుంబంలో పుట్టిన ఈయన తన కుటుంబం యొక్క అభిష్టానానికి వ్యతిరేకంగా క్రైస్తవాన్ని స్వీకరించి మైకేల్ అనే పేరు పెట్టుకున్నాడు. కాకర్ల సుబ్బారావు ఒక భారతీయ రేడియాలజిస్టు. హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రి మొట్టమొదటి డైరెక్టర్. వైద్య శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గాను 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. కృష్ణా జిల్లాలోని పెద్దముతేవి గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈయన విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య శాస్త్రం చదివాడు. తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో రేడియాలజీ విభాగంలో ఎంఎస్ చేశాడు. తర్వాత భారతదేశ
స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈయన 1925 జనవరి 25న కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. సాలూరి వాసురావు 25 జనవరి 1953లో మద్రాసులో జన్మించాడు. భార్య రాగమంజరి, ఒక కుమారుడు మనీష్ తమిళ సినిమాలో కథానాయకుడు, కుమార్తె మాధవి గాయని. వాసురావు సినీ ప్రవేశం 17 ఏళ్ల వయసులో 1970లో గిటారిస్టుగా పిఠాపురం నాగేశ్వర గారి వద్ద మొదలైంది. తర్వాత మాధవ పెద్ది సత్యం గారి వద్ద నుండి బేస్ గిటారిస్టుగా సినిమాలో పనిచేశాడు. గిటారిస్టుగా అనేక మంది తెలుగు, ఇతర భాష సంగీత దర్శకుల వద్ద పనిచేసిన ఆయన బాలసుబ్రహ్మణ్యంతో కలిసి 500 సంగీత ప్రదర్శనలు రికార్డు సృష్టించారు. కవితా కృష్ణమూర్తి ఒక భారతీయ ప్లేబ్యాక్ శాస్త్రీయ గాయకురాలు. హిందీ, బెంగాలీ, కన్నడ, రాజస్థానీ, భోజ్పూరి, తెలుగు, ఒడిస్సా, మరాఠీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, మలయాళం, గుజరాతీ, నేపాలీ, అస్సామీ, కొంకణి, పంజాబీ భాషల్లో కవితా కృష్ణమూర్తి పాటలు పాడింది. ఆమె 4 ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిల్మ్ఫేర్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులు గెలుచుకుంది. 2005లో కవితా కృష్ణమూర్తి పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. 1999లో ఆమె ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్ సుబ్రహ్మణ్యంను వివాహం చేసుకుంది. బెంగళూరులో నివసిస్తుంది. కవితా కృష్ణమూర్తి శారదా కృష్ణమూర్తి దంపతులకు జనవరి 25, 1958 జన్మించారు. కవితా రంజని భారతీయ సినిమా రంగంలో ఊర్వశిగా సుపరిచితురాలు. ఆమె భారతీయ సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత. ఆమె ప్రధానంగా మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. ఆమె ఉల్స వెమలో, పిడిక్కోజి, కువున్న, నుట్టండు సినిమాలను రాసింది. తర్వాత వాటిని నిర్మించింది. 2005లో విడుదలైన అచువింటే అమ్మ చిత్రంలో ఆమె నటనగన ఉత్తమ సహాయ నటిగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని అందుకుంది. ఊర్వశి 1969 జనవరి 25న సినిమా నటుడైన చావరా విపి నాయర్ విజయలక్ష్మి దంపతులకు కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ముత్తనై ముడిచి కాల్షీట్లో ప్రాధాన్యత పొందటానికి ఆ ముగ్గురు దర్శకులు ఆమెకు సహాయం చేశారు. ఈ సినిమా విజయవంతమైనచో తమ సినిమాను విడుదల చేసే లాభాలు పొందవచ్చని వారు ఆశించారు.